హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిలవేణి వ్లాగ్స్. నమస్తే అండి, నేను మీ నిలవేణిని. మీకు చూపిస్తున్న ప్లాంట్ ట్యాంగిల్ హార్ట్ అండి. ఎంత బాగా వచ్చిందో చూడండి. దీన్ని ఇప్పుడు మనం రీపాటింగ్ చేసుకుందాము. మొన్న మా కింద పెయింటింగ్ వేస్తుండేటప్పుడు తీసామండి, పాడైపోయింది. దీన్ని ఇప్పుడు మనం వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకుందాము. కింద గోడ మీద ఉండేది, అది తీసుకొచ్చాము పైకి. పైన తగిలించుకుని ఎండాకాలం కదండి, అంతా పాడైపోయిందండి. అంతా శుభ్రం చేసి ఇట్లా రెడీ చేశాను. వేస్ట్ అంతా తీసేస్తే మళ్ళీ కొత్తగా వస్తాయి కదా. ఈ సైడ్లు కూడా అంత నీట్గా కట్ చేద్దామని చేస్తున్నానండి. ఇదిగోండి, వేస్ట్ అంతా కింద పడింది. ఇవి కూడా వేస్ట్ ఏం చేయనండి, వేరే వేరే వాటిల్లో పెడతాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. నేను ఎలా పెట్టుకుంటున్నాను ఏంటనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. కానీ మన దగ్గర ఇదే ఉందండి, కాకపోతే ఇది కొంచెం డెలికేట్గా ఉంది, పాడైపోయింది. ప్రస్తుతానికి దీంట్లో పెడతాను, తర్వాత చూసి వేరేది తెచ్చుకున్నాక పెట్టుకుందాం అనుకొని. ముందు అది ప్లాంట్ అనేది కొంచెం గ్రోత్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు వేరే దాంట్లో పెట్టచ్చు అని చెప్పి ప్రస్తుతానికి దీంట్లో పెడుతున్నాను. ఇదిగోండి, ఇది కింద పడ్డది అన్నమాట మొత్తము. దీంట్లోకి సర్దేసేసుకుందాము. ఇంత వేడిగా ఒక్కొక్కటి తీసి ఎండిపోయిన పక్కన పెట్టేసేసి మంచిగా ఉన్నాయన్నీ దీంట్లో పెట్టుకుందామండి. ముందు ప్లాంట్ అనేది పెట్టామంటే తర్వాత ఇదిగోండి చూడండి, ఊరికి ఊడిపోతుంది. చూద్దాము, ఉన్న నాళ్ళు ఉంటుంది. ఈలోగా కొత్తది తెచ్చుకొని పెట్టుకుందాము. ప్రస్తుతానికి దీంట్లో పెడుతున్నా. ఇదిగోండి, ఇట్లా ఎండిపోయినవన్నీ ఇప్పటికే 2 days అయింది. ఎండిపోయినవన్నీ తీసేసి నీట్గా సర్దేసేస్తాను. ఈలోగా మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కమెంట్ పెట్టండి ప్లీజ్. హెల్తీగా ఉన్న కొమ్మలు పెట్టుకుంటున్నామండి. హెల్తీగా ఉన్నవి అయితేనే మనకి బాగా గ్రో అవుతాయి కదా. వేస్ట్ ఇవన్నీ తీసేస్తున్నానన్నా కదా. ఇదిగోండి, ఇది కూడా చూసారు కదా. ఏం లేదు, జస్ట్ ఇలా పెట్టేసేసుకోవటమేనండి. పెట్టుకొని పైన లైట్గా కొంచెం కంపోస్ట్ కానీ మట్టి కానీ వేసుకున్నామంటే అవే గ్రో అవుతూ ఉంటాయి. వేసానండి. ఈ చుట్టూరా ఉన్నది కూడా మీకు ఇందాక కొంచెమే చూపించా, ఇప్పుడు మొత్తం ఊడిపోయిందండి అంచుల్లాగా. చూస్తున్నారు కదా ఇట్లా. ఇంక అందుకని మొత్తం తీసేసి నీట్గా ఒకటే లెవెల్లో పెట్టాను. నీట్గా ఉంది కదండి. పైన కొంచెం మట్టి జల్లేసి వాటర్ చల్లుదామండి. జస్ట్ కొంచెం, ఇది బాగా లూజుగా ఉందండి మట్టి. దీన్ని ఇట్లా కొంచెం ప్రెస్సింగ్ అవుతుంది. ఈ మట్టి చల్లితే వేళ్ళు నిలబడతాయి మట్టిలో, అందుకని ఇట్లా కొంచెం చల్లుతున్నాను. నిదానంగా ఇది కిందకి వెళ్ళిపోతుంది మనం వాటర్ స్ప్రే చేస్తున్నప్పుడు. జస్ట్ వాటర్ కూడా ఇట్లా పోసేస్తే సరిపోతుంది. 2 days అయినాక కొంచెం ఏదన్నా ఎనర్జీ బూస్ట్ ఇస్తే దీనికి సెటిల్ అవుతుంది. ఇంకా 4 కొమ్మలు ఉన్నాయండి, నేనే ఉంచాను. ఇంకా వేరే దాంట్లో పెడదామని చెప్పి ఇవ్వండి చిన్నవి, అది కూడా పెడతాను. మన దగ్గర ఉన్నప్పుడే మనం దీనిని 3-4 పెట్టుకొని ఉంచుకోవాలండి. ఒక్కోసారి ఏదో ఒకటి వాటర్ ఎక్కువై కానీ ఏదన్నా తెగులు వచ్చి ఎండిపోవటం కానీ కుళ్ళిపోవటం కానీ అయినప్పుడు మనకి మళ్ళీ ఆ ప్లాంట్ దొరకదు. ఈ ప్లాంట్ కోసం నేను చాలా మందిని అడిగాను. తెలిసిన ఒక అక్క ఇచ్చిందండి 4 కొమ్మలు. అదే ఇంత అయింది. అక్కడ పడితే అక్కడ వేరు వస్తుందండి. ఇదిగోండి చూడండి, మనీ ప్లాంట్కి వచ్చినట్లు కనుపు దగ్గర వేరు ఉంటుంది. ఈజీగా గ్రో చేసుకోవచ్చు. చిన్న దాంట్లో పెట్టుకుందాము. నా దగ్గర ఇది ఉందండి, వేస్ట్గా మట్టి వేసింది. దీంట్లో మట్టి అంతా పైపోయింది, పెళ్ళగించాను. ఇది ఇసుక అన్నీ కలిసిన మిశ్రమం అండి. ఎక్కువగా పెట్టినాక నీళ్లు పోసుకున్నాము. చెప్పా కదండి, మన దగ్గర ఉన్నప్పుడు మనము దాన్ని యూస్ చేసుకోవాలి.
ఇట్లా పెట్టేసేసుకొని ఒకదానమ్మట ఒకటి కొంచెం ఇందాకట్లాగానే పైన మట్టి చల్లటం అనండి. ఎండాకాలం కదండి, కొంచెం కేర్ తీసుకుంటే చాలండి. ఈ 2 నెలలు 4 నెలలు మనం కొంచెం వీటిని జాగ్రత్తగా షేడ్లో పెట్టుకొని బాగా కొంచెం కేర్ తీసుకుంటే మనం మళ్ళీ లైఫ్ లాంగ్ ఉంటాయండి ఈ చెట్లు. మన దగ్గర కొమ్మలు ఇవన్నీ పెట్టేసేసాను. వీటి మీద కొంచెం మట్టి పోతాం మనం ఇందాకట్లాగా. ఇవి బాగా వచ్చినాక మళ్ళీ మీకు ఇంకోసారి వీడియో చూపిస్తానండి ఎలా వచ్చినాయి అని. దీనికి ఏరు బాగా ఉంది, అందుకే నొక్కుతున్నాను. కొంచెం మట్టిలోకి ఉంటే ఇంకొంచెం బాగా ఉంటుందని. ఇప్పుడు దీని మీద కొంచెం వాటర్ పోసుకోవటం అండి. మా వీధిలో రోడ్డు వేస్తున్నారండి, అదంతా డిస్టర్బెన్స్గా ఉంది. ఆల్రెడీ మట్టి తడిచిందే, అందుకని ఎక్కువ పోయట్లేదు, నీళ్ళన్నీ దిగిపోతాయి. కింద ప్లేట్ పెట్టానండి. మనం చెప్పా కదా, ఏ ప్లాంట్కైనా పాట్ కింద ప్లేట్ పెట్టుకోండి, మీకు ఆగం అవ్వదు, ప్లేసు నీట్గాను ఉంటుంది. నీళ్ళు పోసినప్పుడు మనకి పని కూడా ఎక్కువ ఉండదు, మన చెట్లు కూడా సేఫ్గా ఉంటాయి. డ్రైనేజ్ హోల్స్ బాగా ఉంటే నీళ్ళన్నీ కిందకు వస్తాయి. తెలిసి కూడా మనము కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోము. అంతేనండి. దీన్ని తీసుకెళ్ళి కొంచెం ఎండ తగిలే ప్లేస్లో పెట్టాలి. ఎప్పుడైనా ఏ చెట్టుకైనా ఎండ బాగా ఉండాలండి. ఎండ లేనిది చెట్లు ఉండవు. ఎంత ఇండోర్ ప్లాంట్లైనా లైట్గా తగిలితేనే బాగుంటాయండి ఆ చెట్టు అనేది. నాకు తెలిసిన విషయము, నేను అబ్జర్వ్ చేసిన విషయం అదండి. కాబట్టి ప్రతి ప్లాంట్కి కొంచెం ఒక 2 hours అన్నా ఎండ తగిలేట్లు చూసుకోండి. ఇది కింద ఉందన్నా కదండి, కింద ఉన్నప్పుడు ఇట్లా ఉన్నదండి. గోడ మీద పెట్టినప్పుడు చాలా బాగా అల్లుకుంది. పెయింట్స్ వేస్తున్నారని తీసేటప్పటికి డిస్టర్బ్ అయ్యింది, అందుకని ఇప్పుడు 3 పెట్టుకున్నాము. ఇంకా ఇంకో కుండీలో కూడా ఉందండి కింద, అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. దాన్ని వేరే పార్ట్లో పెట్టుకుందాము. చాలా హెల్తీగా ఉంది అది. దాన్ని వేరే పార్ట్లో పెట్టుకునేటప్పుడు మళ్ళీ వీడియో చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.